నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. రండి స్టార్ట్ చేయండి. ఏ మెషిన్, ఎస్ ఒక మెషిన్ ఉందంట. ఏంటండి ఏ మెషిన్ అంటే ఏంటి? ఒక మెషిన్ ఉందంట. కానీ మెషిన్ ఏం చేసింది? ఏ మెషిన్ కెన్ ప్రింట్ 12 pages in a minute. ఎస్. సో ఫస్ట్ సెంటెన్స్ చదివిన తర్వాత మనకి ఏం అర్థమైందంటే ఒక మెషిన్ ఉందంట, కానీ ఆ మెషిన్ ఏం చేస్తుంది? ఈ మెషిన్ ఏం చేయగలదు? ఏ మెషిన్ కెన్ ప్రింట్ చేయగలదంట. సో ఏం ప్రింట్ చేయగలదు? 12 pages. ఎస్ 12 pages ప్రింట్ చేయగలదు. కానీ ఎంతసేపులో? ఇన్ ఏ మినిట్. ఎస్ ఒక నిమిషంలో 1 minute లో ఈ మెషిన్ ఏం చేస్తుంది? 12 pages ప్రింట్ చేయగలదు. సో ఫస్ట్ సెంటెన్స్ మనం ఏదైతే చదివామో అదే రాసుకున్నారండి. సో మెషిన్ ఏం చేస్తుందండి? 12 pages. చూడండి 12 pages ని ఆన్సర్. సో ఈ మెషిన్ అనేది 12 pages ని సో ఎంతసేపులో మనకి చూడండి ఈ మెషిన్ అనేది 12 pages ని ఎంత టైంలో ప్రింట్ చేయగలదు? ఏ మెషిన్ కెన్ ప్రింట్ 12 pages. ఎస్ 12 pages ని ఎంత సమయంలో ప్రింట్ చేయగలదు? ఎంత టైంలో ప్రింట్ చేయగలదు? 1 minute. ఏ మినిట్ అన్నా 1 minute అన్నా రెండు ఒకటి. ఏంటండి ఇక్కడ ఏ మినిట్ అన్నా 1 minute అన్నా రెండు ఒకటే. సో 12 pages ని 1 minute లో ప్రింట్ చేయగలదు. ఎస్. సో ఫస్ట్ సెంటెన్స్ చదివిన తర్వాత మనకి ఏదైతే అర్థమైందో దానిని రాస్తాం క్లియర్ వరకు. నెక్స్ట్ హౌ లాంగ్. ఎస్ హౌ లాంగ్ అంటే ఏంటి? ఎంత సమయం పడుతుంది, ఎంత టైం తీసుకుంటుంది. సో ఇక్కడ హౌ లాంగ్ అంటే ఏంటి? ఎంత టైం పడుతుంది, ఎంత సమయం తీసుకుంటుంది. ఏంటిది? హౌ లాంగ్ విల్ ద మిషన్. ఎస్ మిషన్ ఎంత టైం తీసుకుంటుంది, ఎంత సమయం తీసుకుంటుంది. దేనికోసం? హౌ లాంగ్ విల్ ద మిషన్ టేక్ టు ప్రింట్ 5760 pages. ఎస్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఒక మిషన్ ఉందంట, ఆ మిషన్ అనేది 12 pages ని 1 minute లో ప్రింట్ చేస్తే, ఏంటంటే 12 pages ని 1 minute లో ప్రింట్ చేస్తే మరి 5760 pages ని ఇవ్వాలి. 5760 pages ని హౌ లాంగ్ విల్ ద మిషన్ టేక్ టు. సో ఈ పేజెస్ ని ప్రింట్ చేయడానికి ఆ మిషన్ ఎంత టైం తీసుకుంటుంది? ఎన్ని పేజెస్ అండి? 5760. సో ఈ 5760 అనేది ఇక్కడ రాయాలి, ఇక్కడ రాయాలి, చూసి చెప్పండి సరే. సో ఫస్ట్ సెంటెన్స్ మనకి ఏంటి? 12 pages 1 minute కాబట్టి ఇక్కడ 12 pages రాశాను, ఇక్కడ 1 minute రాశాను. సో తర్వాత ఏమడుతున్నారు? 5760 pages అనేవి ప్రింట్ చేయడానికి ఆ మిషన్ కి ఎంత టైం కావాలి? సో నేను అడుగుతున్న క్వశ్చన్ అంటే ఇక్కడ 5760 pages ఉంది కదా. సో ఈ 5760 అనే ఆ వాల్యూని, ఆ నెంబర్ నేను ఇటువైపు రాసుకోమంటారు, ఇటువైపు రాసుకుంటామంటారా చెప్పండి సరే. ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను. సో ఇక్కడ చూడండి ఈ నెంబర్ దేనికి సంబంధించింది? 5760 అని దేనికి సంబంధించింది? పేజెస్ కి సంబంధించింది. సో ఇది పేజెస్ కి సంబంధించిన నెంబర్ కాబట్టి నువ్వు కూడా పేజెస్ కింద రాసుకోవాలి. ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటి? మినిట్స్. సో మినిట్స్ వాల్యూ మినిట్స్ కింద రాసుకోవాలి, పేజెస్ వాల్యూ పేజెస్ కింద రాయాలి. సో ఈ వాల్యూ మనం ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయమంటారు, ఇక్కడ రాయమంటారు. ఎస్ ఇది పేజెస్ కి సంబంధించిన వాల్యూ కాబట్టి పేజెస్ కింద పేజెస్ రాయాలి. సో 5760 pages. ఇన్ని పేజెస్ ప్రింట్ చేయడానికి ఎంత టైం కావాలి? సో క్వశ్చన్ మార్క్ పెడతాం. ఇక్కడ దాకా అర్థమైంది. ఇప్పుడు తెలియబడుతుంది ఒక యంత్రం. సో యంత్రం అన్న మిషన్ అన్న రెండు ఒకటి. సో యంత్రం ఏం చేసింది? ఒక యంత్రం 12 పేజీలను 1 నిమిషంలో ముద్రించగలదు. సో ముద్రించగలదు అన్న ప్రింట్ చేయడం అన్న రెండు ఒకటే. సో ఒక యంత్రం ఉందంట. సో యంత్రం అన్న మిషన్ అన్న రెండు ఒకటే కాబట్టి సో ఆ యంత్రం ఏం చేస్తుంది? 12 పేజీలని ప్రింట్ చేస్తుంది. ఎంత సమయంలో? ఇక్కడ 1 నిమిషంలో ప్రింట్ చేస్తుంది. అదే రాశాను 12 పేజీలు 1 నిమిషంలో ప్రింట్ చేస్తుంది. సో మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతుందో దానే రాశాను. నెక్స్ట్ 5760 పేజీలను ముద్రించడానికి ఆ యంత్రానికి ఎంతసేపు పడుతుంది, అంటే ఎంత సమయం పడుతుంది? సో 5760 పేజీలు ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ దాకా అర్థమైందా? సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి చెప్పాలి. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి? ఎస్ వెరీ గుడ్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఏంటి? ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి, అంటే ఏంటి? క్వశ్చన్ మార్క్ ఇంటూ 12. క్వశ్చన్ మార్క్ ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. తర్వాత ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. చూడండి 5760 ఇంటూ 1. సార్ మరి పేజెస్ మినిట్స్ రాయాలా రాయక్కలేదు? నో నీడ్ ఆఫ్. సో యూనిట్స్ ఏమైనా రాసినా రాయక నో ప్రాబ్లం, ఓన్లీ నెంబర్స్ మాత్రం రాసుకోండి. సో ఫస్ట్ నేను ఏం చేశాను? ఈ 2 వాల్యూస్ క్రాస్ మల్టిప్లై చేశాను. సో క్రాస్ మల్టిప్లై అనేది ఈ విధంగా చేయాలి, ఓకేనా? సో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేశాను. సో 2 మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకున్నాను. తర్వాత ఈ 2 మల్టిప్లై చేసి ఇటువైపు రాస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఇష్టం. ఈ వాల్యూ ఇక్కడనే వేసుకోవచ్చు, ఈ వాల్యూ ఇక్కడనే వేసుకోవచ్చు. సో ఆర్డర్ అంటే ఏమీ లేదు. ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 5760 ఇంటూ 1 ఎంతంటే వాల్యూ? ఎస్ వెరీ గుడ్ 5760 అని. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది చెప్పండి సరే. క్వశ్చన్ మార్క్ కదా మనం కనుక్కోవాల్సిన క్వశ్చన్ మార్క్ కదా. ఎస్ మనకు కావాల్సిన క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంది. కానీ క్వశ్చన్ మార్క్ కాకుండా ఎక్స్ట్రా ఏముంది? ఇంటూ 12 ఉంది. సో మనం
ఇక్కడ నుంచి మనకు తెలిసిందే కదా, ఏం చేస్తాం, మనకి ఏదైతే అవసరం లేదనుకుంటాం, ఏదైతే అన్నెసెసరీ వాల్యూ అనుకుంటామో ఆ వాల్యూని ఆపోజిట్ సైడ్ మూవ్ చేద్దాం. సో ఆపోజిట్ సైడ్ మూవ్ చేస్తున్నాం, ప్లస్ లేమో మైనస్లు అవుతాయి, మైనస్ లేమో ప్లస్లు అవుతాయి, ఇంటూలేమో డివిజన్లు అవుతాయి, డివిజన్ ఏమో ఇంటూకి అవుతాయి. సో ఇంటూ వాల్యూ కదా, ఇంటూ 12 కదా, సో ఇంటూ 12 నేను ఆపోజిట్ సైడ్ పంపిస్తాను. సో ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, ఇటువైపు పంపిస్తాను. సో ఏమో డివిజన్ లోకి రావాలి. సో ఈ వాల్యూ మనకి పంపించేస్తున్నాను కాబట్టి ఇక్కడ మిగిలిన మనకి క్వశ్చన్ మార్క్ ఒకటి మిగులుతుంది. సో క్వశ్చన్ మార్క్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది 5760 ఉంది, ఇక్కడ ఏమన్నా 5760 ఉంది. సో ఇంటూ 12 అటువైపు వెళ్తున్నప్పుడు డివిజన్ లోకి వస్తుంది. సో డివిజన్ లోకి రావడం అన్నా బై 12 అన్న 2 1 సారీ ఇక్కడ దాకా అర్థమైందా. నెక్స్ట్ ఏం చేయాలి, పైన ఉన్న వాల్యూని 12 తో డివిజన్ చేసి కోషంట్ వాల్యూ రాయాలి. సో పైన ఉన్న వాల్యూను 12 చేత భాగాహారం చేసి బాగా ఫాలో రాయాలి. సో లేదు అంటే మన దగ్గర షార్ట్ కట్ ఉంది. ఏంటంటే షార్ట్ కట్ అంటే డినామినేటర్ ఏ నెంబర్ ఉందని 12 ఉంది కదా, ఎస్ మనకు 12 టేబుల్ వచ్చి ఉండాలి, ఎస్ వచ్చి 12 టేబుల్. తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ఒక డిజిట్ తీసుకో, 5 is smaller than 12 అవునా కదా. సో అప్పుడు 2 డిజిట్స్ తీసుకోవాలి. నౌ ఇట్ ఈస్ 57, ఎస్ 12 టేబుల్ లో 57 ఎన్నిసార్లు వస్తుంది, ఒకవేళ ఎగ్జాక్ట్ గా రాకపోతే నియరెస్ట్ వాల్యూ తీసుకోవాలి. 12 5 60 ఎక్కువైపోతుంది కదా, 12 4 తీసుకోండి. 12 4 ఎంత అండి 48, 12 4 ఎంత 48, కానీ ఇక్కడ 57 ఉంది. 48 కి 57 కి డిఫరెన్స్ ఎంత 9, ఆ 9 అనేది 6 కి బిఫోర్ వచ్చి ఇట్ బికేమ్ 96, ఎస్ 12 టేబుల్ లో 96 ఎన్నిసార్లు వస్తుంది చెప్పాలి, వెరీ గుడ్ 8 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 0 ని 0 పెట్టుకోండి. సో ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు మీరు ఒకవేళ డివిజన్ చేస్తే మీకు కూడా రిమైండర్ కోషంట్ అనేది 480 వస్తుంది, వచ్చిందో చెక్ చేసుకోండి. ఓకే మనకి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వాల్యూ వచ్చేసింది ఎంత అండి, సో క్వశ్చన్ మార్క్ ఇస్ ఈక్వల్ 480. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అని అనుకోవద్దు, దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అనుకోవద్దు. యాక్చువల్లీ అయితే ఇదే ఫైనల్ ఆన్సర్. ఆప్షన్స్ ఒకసారి 480 ఉందా, లేదు 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 లేదు, ఎందుకు లేదు ఎవరైనా చెప్పగలరా, మనం చేసినంత కరెక్టే, మనం చేసినంత కరెక్ట్, ఈవెన్ దో కరెక్ట్ అయినా సరే మన ఆన్సర్ ఆప్షన్స్ ఎందుకు లేదు చెప్పగలరా, చెప్పాలి, మాట్లాడాలి, ఒక్క ఆన్సర్ మాట్లాడాలి. వెరీ గుడ్. ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా మనకి అవర్స్ లో ఉన్నాయి, ఇది అవర్స్ లో ఉన్నాయి, కానీ మనం యూజ్ చేసిన వాల్యూ ఏంటి చూడండి, మనకి ఇచ్చిన వాల్యూ ఆప్షన్ లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా అవర్స్ లో ఉన్నాయి, గంటల్లోనే, కానీ మనం యూజ్ చేసిన వాల్యూ మినిట్స్ లో యూజ్ చేసాం కాబట్టి మనకు ఫైనల్ గా వచ్చిన వాల్యూ కూడా మినిట్స్ లో వచ్చినట్టు. ఎస్ దిస్ వాల్యూ ఈజ్ ఇన్ మినిట్స్ ఓన్లీ. సో లాజిక్ అర్థమైందా, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే లేదు కదా, ఎందుకు లేదు, రీజన్ తెలియాలి, ఎందుకు లేదు, వై బికాజ్ ఇచ్చిన ఆప్షన్స్ ఉన్న వాల్యూస్ అన్ని కూడా టయాలన్నీ కూడా మనకు అవర్స్ లో ఉన్నాయి, కానీ మనకు వచ్చిన 480 అనేది దేంట్లో ఉంది, ఏంట్లో ఉందంటే ఇక్కడ చూడండి మనం మినిట్స్ సంబంధించిన వాల్యూని యూజ్ చేసుకొచ్చాం కాబట్టి ఇది కూడా మినిట్సే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మినిట్స్ ని అవర్స్ కింద మార్చాలి. సో మినిట్స్ ని అవర్స్ కింద మార్చాలి అంటే చెప్పాలి, మినిట్స్ అవర్స్ కింద మార్చాలంటే మినిట్స్ వాల్యూని 60 తో మనం డివిజన్ చేయాలి, మినిట్స్ వాల్యూని 60 తో డివిజన్ చేయాలి. సో అలా చేద్దాం. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 6 టేబుల్ అనేది 48 లో 8 టైమ్స్ పోతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 8 అవర్స్. సో ఇంత టైం తీసుకుంటుందండి, 5760 పేజెస్ ని ఆ మిషన్ ప్రింట్ చేయడానికి 8 అవర్స్ టైం తీసుకుంటుంది. సో ఆప్షన్ నెంబర్ బి. సో అర్థమైందా, అర్థం కదా. నెక్స్ట్ వన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి నవోదయ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి రాసుకుంటారు, రాసారా. ఓకే సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రెండు స్టార్ట్ చేయండి. ద ప్రాఫిట్ ఎర్న్డ్. సో ఎర్న్డ్ అంటే ఏంటి, రావడం. సో ప్రాఫిట్ వచ్చిందంట, లాభం వచ్చిందంట. సో ప్రాఫిట్ ఎందుకు వచ్చింది, ద ప్రాఫిట్ ఎర్న్డ్ ఇన్ సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 2540 years. ఒక ఆర్టికల్ ని, సో ఆర్టికల్ అంటే ఏంటి, సో ఆర్టికల్ అన్న వస్తువు అన్న రెండు ఒకటే. సో ఒక ఆర్టికల్ ని సెల్ చేయడం వల్ల, ఎంతకి సెల్ చేయడం వల్ల, సెల్లింగ్ అనేది అమ్మడమే కదా. ఎస్ ఒక ఆర్టికల్ ని సెల్ చేయడం వల్ల ఎంతకి 2540. సో ఈ అమౌంట్ కి ఒక ఆర్టికల్ సెల్ చేయడం వల్ల ఏమొచ్చిందంట, ప్రాఫిట్ వచ్చిందంట. ఇక్కడ దాకా అర్థమైందా. నెక్స్ట్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ ఇన్ సెల్లింగ్ ఇన్ ఆర్టికల్ ఫర్ 2540 ఈజ్, ఈ ప్రాఫిట్ గురించి మాట్లాడతారు. ఈ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్, ఎస్ ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో, ఎక్కడ ఒక ఆర్టికల్ ని ఇంత అమౌంట్ కి అమ్మినప్పుడు నీకు ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ అనేది ఏం జరుగుతుందంటే ఈక్వల్ అవుతుందంట. దేనికి ఈక్వల్ అవుతుంది, సమానం అవుతుంది. దేనికి ఈక్వల్ అవుతుంది, టు ద లాస్. ఎస్ లాస్ కి ఈక్వల్ అవుతుంది. సో ఫస్ట్ సెంటెన్స్ లో నీకు ఎక్కడైతే ప్రాఫిట్ వచ్చిందో, ఎందుకు వచ్చింది అసలు ప్రాఫిట్ ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఒక ఆర్టికల్ ని 2540 కి అమ్మడం వల్ల నీకు ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ దేనికి ఈక్వల్ అవుతుంది, లాస్ కి ఈక్వల్ అవుతుంది. కానీ లాస్ ఎందుకు వచ్చింది, బికాజ్ లాస్ ఇంకర్డ్. లాస్ ఇంకర్డ్ అంటే ఏంటి, లాస్ రావడం. ఎందుకు వచ్చింది, లాస్ ఇంకర్డ్ ఇన్ సెల్లింగ్ ద సేమ్ ఆర్టికల్ ఎట్ 1850. సో మీనింగ్ అర్థమైందా. సో ఫస్ట్ ఇక్కడ మొత్తం మీద మనకు రెండు ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఏంటంటే
రెండు ట్రాన్సాక్షన్స్ జరిగింది. సో ఫస్ట్ సెంటెన్స్ లో జరిగిన ట్రాన్సాక్షన్ ఏంటి, ఒక ఆర్టికల్ ఉందంట. సో ఆర్టికల్ అన్న వస్తువు అన్న రెండు ఒకటే. ఆ ఆర్టికల్ ఏం చేశారు, సెల్ చేశారు. కానీ ఎంత సెల్ చేశారు, 2540. సో ఒక ఆర్టికల్ మనం అమ్మినప్పుడు ఏదో ప్రాఫిట్ కానీ లాస్ కానీ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది, అవునా కదా. ఒక వస్తువుని మనం కానీ ఒక ఆర్టికల్ మనం అమ్ముతున్నప్పుడు ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తుంది. కానీ ఈ అమౌంట్ గా మనకి ఆర్టికల్ సెల్ చేయడం వల్ల అమ్మడం వల్ల ప్రాఫిట్ వచ్చింది. కానీ ప్రాఫిట్ అనేది ఈక్వల్ అవుతుందంట. అంటే ఇక్కడ నీకు ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇక్కడ ప్రాఫిట్ 100 రూపాయలు వచ్చింది అనుకో ఇక్కడ. సో ఈ 100 రూపాయలు ఈక్వల్ అవుతుంది దేనికి, అదే ఆర్టికల్ ని నువ్వు ఒకవేళ 1850 రూపాయలకి అమ్మడం వల్ల ఒక లాస్ వస్తుందంట. ఇక్కడ వస్తున్న ప్రాఫిట్ ఇక్కడ లాస్ ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ 100 రూపాయలు వచ్చిందంటే ఇక్కడ లాస్ ఎంత వస్తుంది, 100 రూపాయలు వస్తుంది. సో దిస్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ అర్థం అవుతుందా. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సెంటెన్స్ నీకు ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో సెకండ్ సెంటెన్స్ వచ్చి లాస్ కి ఈక్వల్ అవుతుంది. సో హియర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్, అవునా కదా. క్వశ్చన్ అదే చెప్తారు, ఈ ప్రాఫిట్ ఈక్వల్ అవుతుంది దేనికి, లాస్. కానీ లాస్ ఎందుకు వచ్చింది, ఆ వస్తువుని 1850 రూపాయలకి అమ్మడం వల్ల. సో ఫస్ట్ సెంటెన్స్ వచ్చిన ప్రాఫిట్ సెకండ్ సెంటెన్స్ వచ్చిన లాస్ కి ఈక్వల్, అదే రాసుకుందండి. సో గివెన్, సో ఏమి ఇచ్చారు, గివెన్ అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్, రైటేనా. ఎస్, మనకి ఏదైతే కనిపించిందో అదే ఇన్ఫర్మేషన్ రాశారు ఇక్కడ దాకా అర్థమైందా. నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నారు, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ క్వశ్చన్ మార్క్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ క్వశ్చన్ మార్క్. అంటే మళ్ళీ ఏమడుగుతారు, కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నారు. ఆ ఆర్టికల్ సంబంధించిన కాస్ట్ ప్రైస్ అడుగుతారు. ఇప్పుడు తెలియబడి ఒక వస్తువుని 2450 రూపాయలకి అమ్మడం వల్ల ఏం చేశారంటే వస్తువు ఉందంట, ఆ వస్తువుని 2450 రూపాయలకి అమ్మడం వల్ల వచ్చిన లాభం. సో ఇక్కడ ఈ వస్తువుని ఇంతకు అమ్మాం కదా, ఎంతకు అమ్మాం, 2450 రూపాయలకి అమ్మాం కదా. సో అమ్మినప్పుడు ఏమొచ్చిందంట, ఇంకోటి లాభం వచ్చిందంట. అక్కడ వచ్చిన లాభం అనేది చూడండి, ఆ వస్తువుని 1850 రూపాయలకి అమ్మడం వల్ల వచ్చిన నష్టంతో సమానం. సో ఫస్ట్ సెంటెన్స్ నీకు ఏదైతే లాభం వచ్చిందో సెకండ్ టైం నువ్వేం చేసావు, 1850 రూపాయలకి అమ్మాం. సో ఈసారి ఏమొచ్చింది, లాస్ వచ్చింది. కానీ ఫస్ట్ సెంటెన్స్ లో వచ్చిన లాభం అనేది సెకండ్ సెంటెన్స్ లో వచ్చిన నష్టంతో ఈక్వల్ అంటే సమానం అంటే ఈక్వల్. సో అదే రాశాను, లాభం ఈజ్ ఈక్వల్ టు నష్టం. క్లియర్. నెక్స్ట్ ఏమంటారు, ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత. సో కొన్న వెల అన్న కాస్ట్ ప్రైస్ అన్న రెండు ఒకటి. సో ఇక్కడ అర్థమైందా. నెక్స్ట్ రండి. సో మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అన్నారు, అంతేనా. ఎస్. ఇప్పుడు రండి ప్రాఫిట్ ఫార్ములా చెప్పా, మనం ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ లో ప్రాఫిట్ కి సంబంధించి ఫార్ములా రాసుకున్నాం. ఏంటి ప్రాఫిట్ ఫార్ములా, వెరీ గుడ్, ఎస్పీ మైనస్ సిపి. ఇదేగా ఫార్ములా. ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ ఫార్ములా వచ్చి ఎస్పీ మైనస్ సిపి. హియర్ ఎస్పీ మీన్స్ సెల్లింగ్ ప్రైస్, సిపి మీన్స్ కాస్ట్ ప్రైస్. క్లియర్. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు బిడ్. నెక్స్ట్ లాస్ ని. సో ఏం చేద్దాం, లాస్ కి సంబంధించిన ఫార్ములా రాసుకుందాం. లాస్ ఫార్ములా ఏంటి, వెరీ గుడ్, సిపి మైనస్ ఎస్పీ. ఇక్కడ దాకా అర్థమైందా. నెక్స్ట్ ఇక్కడ ఏం కనబడుతుంది, ఎస్పీ కనబడుతుంది. క్వశ్చన్ లో మనకి ఎస్పీ వాల్యూ ఇచ్చారా ఇవ్వలేదా, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఇచ్చారా లేదా చూసి చెప్పండి. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారా ఇవ్వాలి. ద ప్రాఫిట్ earned in selling in article for 2540 ఇవ్వాలి. సెల్లింగ్ ఇన్ ఆర్టికల్ ఫర్, ఎస్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు కదా. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ బదులు వాల్యూ రాసుకోవచ్చా. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కి వేరే డౌట్ వచ్చి ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్ కి ఒక డౌట్ వచ్చింది, ఏమని సార్ ఇది సెల్లింగ్ ప్రైసే మరి ఇది కూడా సెల్లింగ్ ప్రైసే కదా. వచ్చిన డౌట్ చూడండి, ఇదేంటి సెల్లింగ్ ప్రైస్, మరి ఇది కూడా సెల్లింగ్ ఎట్ 1850. మరి ఇక్కడ ఎస్పీ అన్నప్పుడు ఆ వాల్యూ వేసుకోమంటావా ఈ వాల్యూ వేసుకోమంటావా, మీరే చెప్పాలి ఏ వాల్యూ వేసుకోమంటారు. ఇక్కడ ప్రాఫిట్ అనేది చూడండి, మనకి ఇక్కడ ప్రాఫిట్ ఉంది కదా, ఈ ప్రాఫిట్ కి సంబంధించిన ఫార్ములా ఇది. సో ఈ ప్రాఫిట్ దేని వల్ల వచ్చింది, ఈ అమౌంట్ కి అమ్మడం వల్లే కదా. ఇక్కడ మీరు అన్నట్టుగా రెండు ఉన్నాయి సెల్లింగ్ ప్రైస్. ఏది వేసుకోవాలనుకుంటే మనం ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాము. ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎస్పీ కూడా ప్రాఫిట్ వచ్చిన సెల్లింగ్ ప్రైస్ వేసుకోవాలి. సో 2540 వేయాలి. నెక్స్ట్ మైనస్ లో పెట్టు. నెక్స్ట్ సిపి మన దగ్గర ఉందా చూడండి, సిపి వాల్యూ ఇచ్చారు, ఇవ్వలేదు, అదే ఫైండ్ అవుట్ చేయమన్నారు. ద కాస్ట్ ఇవ్వండి, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇస్ క్వశ్చన్ మార్క్. సో సిపి లాగా రాశాను, ఈజ్ ఈక్వల్ టు పెట్టాను. ఎగైన్ ఇక్కడ సిపి ఉంది. సో సిపి వాల్యూ మన దగ్గర లేదు కాబట్టి సిపిలో రాశాను. నెక్స్ట్ మైనస్ లా రాశాను. నెక్స్ట్ ఎస్పీ ఉంది. సో ఎస్పీ వాల్యూ మన దగ్గర ఉందా, ఎస్ ఉంది ఇదిగోండి ఎస్పీ వాల్యూ. సో ఈ వాల్యూ ఎందుకు వేస్తున్నామంటే లాస్ పాయింట్ ఆఫ్ ఎస్పీ కాబట్టి లాస్ దేని ఏ ఎస్పీ వాల్యూ వచ్చింది దాని వల్ల వేసుకోవాలి. సో 1850. ఓకే. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు సార్, మనల్ని కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయమన్నారు సార్. కాస్ట్ ప్రైస్ అయినా సిపి అని రెండు ఒకటి కదా. ఎస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జాగ్రత్త, ఇక్కడ ఏముందండి సిపి ఉందా, సిపి కాదు మైనస్ సిపి ఉంది, అవునా. సో నేనేం చేస్తానంటే ఈ మైనస్ సిపిని
ఆపోజిట్ సైడ్ పంపిస్తాను. ఆపోజిట్ సైడ్ అండి ఇటువైపు పంపిస్తాను. ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఏదైతే -1850 ఉందో, ఇక్కడ ఏదైతే -1850 ఉందో దీన్ని నేను ఇటువైపు పంపిస్తాను. సో -1850 ఇటువైపు వస్తే ప్లస్ లోకి వస్తుంది రండి. సో ఇక ప్రస్తుతానికి ఎంత ఉంది వాల్యూ? ఇక్కడ 2540 ఉంది, 2540. సో -1850 ఏమవుతుంది? ఇటువైపు వస్తుంది కాబట్టి +1850 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది? సిపి ఉంది. ఈ -CP ఆపోజిట్ సైడ్ లో కాబట్టి +CP కదా? ఎస్, +CP దట్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇవన్నీ ఎడిషన్ చేద్దానండి. 2540 1850 00 9 13 4 4390. సో ఇటు పక్క వాల్యూ 4390 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ CP ప్లస్ CP ఎంత చెప్పాలి? X ప్లస్ X ఎంత? 2X కదా. సో P ప్లస్ P ఎంత? 2P కదా. సిమిలర్లీ CP ప్లస్ CP ఎంత? 2CP. నెక్స్ట్ 4390 4390 లాగా రాశాను. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ అసలు 2CP అన్నా 2CP చెప్పాలి. 2CP అన్నా 2 into CP అన్న రెండు ఒకటే. సో 2 into CP. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఫైండ్ అవుట్ చేయమంటే క్యాలిక్యులేట్ చేయమంటే కాస్ట్ ప్రైసే కదా, కొన్న వల్లే కదా. సో కొన్న వల్ల ఇంగ్లీష్ లో CP అంటాం. సో నాకు కావాల్సింది ఓన్లీ CP మాత్రమే కాబట్టి CP ని ఇక్కడ ఉంచేసి ఎక్స్ట్రా వాల్యూ అన్నెసెసరీ వాల్యూ 2 into ఉంది. సో 2 into ఇటువైపు పంపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ 4390 ఉంది. సో 2 into ఆపోజిట్ సైడ్ లోకి వెళ్తున్నప్పుడు ఏమంటే డివిజన్ లోకి రావాలి. సో డివిజన్ లోకి రావడం అన్నా బై 2 రాయడం అన్నా రెండు ఒకటే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు CP. సో ఈ స్టెప్ మనం ఏం చేయాలి? 4390 ని 2 తో డివిజన్ చేసి కోషంట్ వాల్యూ రాయాలి. లేదు అంటారా 4390 అని రెండు చేత భాగాలను చేసి బాగా ఫాలో రాయాలి. లేదు అంటే ఒక షార్ట్ కట్ ఉంది. ఏంటో షార్ట్ కట్? డినామినేటర్ ఏ నెంబర్ ఉంది? 2 ఉంది. సో మనకి 2 టేబుల్ వచ్చి ఉండాలి. వచ్చారా? ఎస్ వచ్చు రండి. సో ఫస్ట్ ఒక డిజిట్ తీసుకో, 2 టేబుల్ లో 4 ఎన్నిసార్లు వస్తుంది? 2 times. ఎస్. నెక్స్ట్ ఇక్కడ 3 తీసుకో, 2 టేబుల్ లో 3 ఎన్నిసార్లు వస్తుంది? సార్ రాదు సార్ అని చెప్పకూడదు. ఎగ్జాక్ట్ గా రాకపోతే నియరెస్ట్ వాల్యూ తీసుకోవాలి. సో 2 టేబుల్ 3 1 టైం వస్తుంది. సో 2 1s 2 2 1s 2నే కానీ ఇక్కడ 3 ఉంది. సో 2 కి 3 కి డిఫరెన్స్ ఎంత? 1. డిఫరెన్స్ అంటే -8. సో 1 అనేది 9 కి బిఫోర్ వచ్చి ఇది ఎంత? 19 అవుతుంది. సో అగైన్ 2 టేబుల్ లో 19 ఎన్నిసార్లు వస్తుంది? ఎగ్జాక్ట్ గా రాకపోతే నియరెస్ట్ వాల్యూకి వెళ్ళండి. 2 9s 18 కదా. ఎస్, 2 9s 18. సో ఇక్కడ 19 ఉంది. సో 18 కి 19 కి డిఫరెన్స్ 1. ఆ 1 అనేది 0 ఫ్రంట్ వచ్చేసి 10 అవుతుంది. సో 2 టేబుల్ 10 5. ఎస్, 2195 వచ్చిందండి CP. సో ఆప్షన్ లో ఉందా లేదా? 2195. ఎస్ ఇగో ఆప్షన్ నెంబర్ B. సో అర్థమైందా? అర్థం కదా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. రండి స్టార్ట్ చేయండి. ద సింప్లిఫికేషన్ ఆఫ్. ఎస్, మనల్ని సింప్లిఫికేషన్ చేయమంటున్నారు. సో సింప్లిఫికేషన్ చేయడం అన్నా సింప్లిఫై చేయడం అన్న రెండు ఉంటాయి. ఏంటండి? మనల్ని అయితే మాత్రం సింప్లిఫికేషన్ చేయమన్నాడు. సో సింప్లిఫికేషన్ చేయమని చెప్పి మనకి ఏమి ఇచ్చారు? ఇదంతా మనం ఏమని చెప్పవచ్చు అంటే ఒక ఎక్స్ప్రెషన్ అనొచ్చు. సో మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆ ఎక్స్ప్రెషన్ ఏం చేయమన్నారు? సింప్లిఫికేషన్ చేయమన్నారు. సో సింప్లిఫికేషన్ అన్నా సింప్లిఫై చేయడం రెండు ఒకటి. సో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మనం ఏం చేయాలి? సింప్లిఫై చేసి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు తెలియమని చూడండి, ఇదిగోండి మనకి ఏమి ఇచ్చారండి? సో దీన్ని మనం ఏమని చెప్పి పిలవచ్చు అంటే ఒక ఎక్స్ప్రెషన్ అని చెప్పి పిలవచ్చు. సో మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏమడుగుతారు? యొక్క సూక్ష్మీకరణ ఎంత? సో సూక్ష్మీకరణ అన్న సూక్ష్మీకరించడం అని రెండు ఒకటి. సో మనం దీని మొత్తాన్ని కూడా సూక్ష్మీకరించి విలువ ఎంత వస్తుందో చెప్పాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చారో ఎక్స్ప్రెషన్ రాస్తున్నారండి. సో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? 5 3/8 నెక్స్ట్ ఇంటూ 8 1/8 మైనస్ 3 1/8 ఇంటూ 5 5/8. ఎస్, చూడండి ఒకసారి ఈ ఎక్స్ప్రెషన్ ఒకసారి మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ప్రెషన్ ఉన్న ప్రతి ఫ్రాక్షన్ కూడా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కనబడుతుంది. ఆల్రెడీ మీకు ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ లో పాయింట్ చెప్పండి. ఏంటో పాయింట్? మీరు ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు ఒకళ్ళు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కనబడితే, మిశ్రమ భిన్నాలు కనబడితే వాటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కింద మార్చండి, అపక్రమ భిన్నాలకు మార్చండి. రెండు మార్చుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి? 1 2 3 4 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా. ఈ 4 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కింద మార్చుకుందాం. సో ఎలా మార్చాలి? సో డినామినేటర్ వాల్యూ ఏదైతే దాన్ని రాసుకోవాలి. 8 5s 40 40 + 3 43 ఇంటూ ఇంటూ రై. ఏకి ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ కింద మార్చాలంటే డినామినేటర్ ని యాజ్ ఇట్ ఇస్ గా రాస్తారు. నెక్స్ట్ 8 8s 64 64 + 1 65 నెక్స్ట్ మైనస్ ఉంది. సో అగైన్ దీన్ని కూడా ఏం చేయాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ కింద మార్చుకుందాం. సో ఇంప్రాపర్ కింద మార్చాలి డినామినేటర్ ని యాజ్ ఇట్ ఇస్ గా రాయాలి. సో 3 8s 24 24 + 1 25 నెక్స్ట్ ఇంటూ. సో దీన్ని కూడా 8 రాసుకుంటే 8 5s 40 40 + 5 45. సో ఫస్ట్ స్టెప్ నేను ఏం చేశాను? ఫస్ట్ స్టెప్ నేను ఏం చేశాను? 4 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కింద మార్చాను. సో ఒకసారి చూడండి, కేర్ఫుల్ అబ్జర్వ్ చేయండి.
వాట్ ఈస్ దిస్ చెప్పాలి మాట్లాడాలి సార్ ఇది ఒక ఫ్రాక్షన్ సార్ ఇది ఒక ఫ్రాక్షన్ సార్ మధ్యలో ఏముంది ఇంటూ ఉంది అంటే దీన్ని ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ అనొచ్చా భిన్నాల గుణకారం అనొచ్చా సో మన ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తాం న్యూమరేటర్ తో డినామినేటర్ క్యాన్సిల్ చేయొచ్చు డినామినేటర్ తో న్యూమరేటర్ క్యాన్సిల్ చేయొచ్చు లేదు అంటారు ఏదైనా కామన్ టేబుల్ చూస్ చేసుకోండి ఆ కామన్ టేబుల్ తో న్యూమరేటర్ ని డినామినేటర్ లవాన్ని హారాన్ని క్యాన్సిల్ చేస్తాం సో అలాంటి పాసిబిలిటీ ఇక్కడ ఉందేమో చెక్ చేసి చెప్పండి ఇది ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ గా చెప్పండి సో అలాంటి పాసిబిలిటీ ఉందా ఎక్కడా లేదు పాసిబిలిటీ ఏ కామన్ టేబుల్ లో కూడా ఏ నెంబర్స్ రావు కాబట్టి మనం క్యాన్సిలేషన్ చేయలేము అర్థమవుతుందా ఇది చూడండి ఈ రెండు కూడా మనకి ఏంటి ఫ్రాక్షన్ మధ్య ఉంటుంది కాబట్టి దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ భిన్నాల గుణకారం సో ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే న్యూమరేటర్స్ డినామినేటర్స్ న్యూమరేటర్ క్యాన్సిల్ చేయొచ్చు లేదు అంటారు ఏదైనా కామన్ టేబుల్ తీసుకున్న కామన్ టేబుల్ నుంచి న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ ని క్యాన్సిల్ చేయొచ్చు సో అలాంటి పాసిబిలిటీ ఇక్కడ కుదురుతుందా ఏదైనా కామన్ టేబుల్ కుదురుతుందా చూడండి ఎస్ ఇక్కడ కూడా పాసిబిలిటీ లేదు సో క్యాన్సిలేషన్ చేయడం సో ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ క్యాన్సిలేషన్ చేయలేకపోతే అప్పుడు ఏం చేయాలి న్యూమరేటర్స్ తో మల్టిప్లై చేయాలి అండ్ డినామినేటర్స్ తో మల్టిప్లై చేయాలి అదే చేద్దాం సో ఫస్ట్ ఏం చేయాలి న్యూమరేటర్స్ మల్టిప్లై చేయాలి 43 into 65 43 into 65 5 3s 15 5 4s 20 21 next 6 3s 18 1 next 6 4s 24 25 so 5 9 7 2795 వచ్చింది 2795 by next 8 into 8 8 7 ఎంత 64 next minus రాయండి next ఏంటి 25 into 45 రండి క్యాలిక్యులేట్ చేద్దాం 25 into 45 5 5s 25 so equal to 5 2s 10 12 4 5s 20 equal to 4 2s 8 10 so 5 2 1 1 1 2 5 వచ్చింది 1125 by next denominators multiply చేయండి 8 into 8 8 ఎంత 64 okay again ఇది ఫ్రాక్షన్ మధ్యలో మనకు మైనస్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రాక్షన్ సబ్ట్రాక్షన్ భిన్నాల తీసివేత అయితే మనకి ఫ్రాక్షన్ సబ్ట్రాక్షన్ కానీ డినామినేటర్ సేమ్ గా ఉన్నాయి సో డినామినేటర్ సేమ్ గా ఉన్నప్పుడు మనకి ఎల్సిఎం కూడా 64 అవుతుంది సో 64 అయ్యి న్యూమరేటర్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఇస్ గా రాసేయాలి సో 2795 minus 1125 సో ఇప్పుడు ఏం చేయాలి 2795 నుంచి 1125 తీసేయాలి ఎక్కడ తీద్దాం ఇక్కడ తీసేద్దామండి 2795 లో నుంచి 2795 లో నుంచి 1125 తీసేయాలి 1125 తీసేయాలి రెండు తీద్దాం 5 minus 5 ఎంత అంటే 0 సో 9 minus 2 ఎంత అంటే 7 7 minus 1 ఎంత అంటే 6 2 minus 1 అంటే 1 సో 1670 వచ్చింది సో 1670 వచ్చింది బై 64 1670 by 64 వచ్చింది ఆప్షన్ చూడండి ఒకసారి ఎక్కడ మన ఆప్షన్ కనబడుతుందా 1670 by 64 ఎక్కడ ఉందో సో ఎక్కడ కనబడతా మనకు వచ్చిందేమో ఫ్రాక్షన్ చూడండి మనకు వచ్చిందేమో ఫ్రాక్షన్ కానీ ఇక్కడ ఫ్రాక్షన్ కాదు నార్మల్ నెంబర్ ఒక హోల్ నెంబర్ కనబడుతుంది సో మనం కూడా ఏం చేయాలి ఫ్రాక్షన్ ని డివిజన్ కింద చెయ్యాలి సో 1670 64 తో భాగాహారం చేసి కోషంట్ వాల్యూ రాసుకోవాలి గుర్తుపెట్టుకోండి మనకు వచ్చింది ఫ్రాక్షన్ ఇక్కడ ఫ్రాక్షన్ లేదు అంటే ఏంటి ఆ ఫ్రాక్షన్ కూడా వీళ్ళు ఏం చేశారు సింప్లిఫై చేశారు సో ఫ్రాక్షన్ సింప్లిఫై చేయడం అంటే ఏంటి ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ డివిజన్ చేయాలి సో 1670 ని మనం ఏం చేయాలి 64 తో డివిజన్ చేయాలి భాగాహారం చేయాలి రెడీ సో ఫస్ట్ ఏం చేద్దాం ఒక డిజిట్ తీసుకుందాం 1 is smaller than 64 నెక్స్ట్ 2 డిజిట్స్ తీసుకోండి ఈవెన్ 16 is also smaller than 64 నెక్స్ట్ 3 డిజిట్స్ తీసుకోండి సో 3 డిజిట్స్ తీసుకున్నప్పుడు now it is 167 సో 64 టేబుల్ లో 167 ఎన్నిసార్లు వస్తుంది 167 ఇవ్వండి సో 64 3s 192 ఎక్కువైపోతుంది కదా సో 190 ఎక్కువైపోతుంది 64 2s తీసుకోండి 64 2s ఎంతండి 128 మళ్ళీ ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి సో 7 నుంచి 8 సబ్ట్రాక్ట్ చేయగలం అంటే చేయలేం కాబట్టి బారో తీసుకున్నాం సో బారో తీసుకున్న 5 అవుతుంది ఇది 17 అవుతుంది సో 17 minus 8 ఎంతండి 9 5 minus 2 ఎంతండి 3 సో 1 minus 1 అంటే 0 సో ఒక నెంబర్ ముందు 0 అని రాసిన పర్లేదు కాబట్టి వదిలేయండి సో తర్వాత ఏం చేయాలి ఇక డిజిట్ ఎంచుకోవాలి సో 0 సో అగైన్ 64 టేబుల్ లో 390 ఎన్నిసార్లు వస్తుంది చూడండి 64 into 6 384 64 7 448 ఎక్కువైపోతుంది సో 390 కాబట్టి 64 into 6 6 టైమ్స్ తీసుకోండి ఎంత 64 into 6 384 అగైన్ 390 లో నుంచి 384 తీసేస్తే 6 చూడండి ఒకసారి ఇక్కడ 26 వచ్చింది కదా ఇంకా ఫర్దర్ గా మనం మూవ్ అవ్వక్కల చేయొచ్చు ఆఫ్ కోర్స్ డివిజన్ ఇంకా కూడా మనం డెసిమల్ వాల్యూ కింద మార్చుకోవచ్చు కానీ మనకి 26 వచ్చింది ఆప్షన్స్ 26 ఎక్కడ లేవండి 26 వచ్చింది కాబట్టి ఎక్కడతో ఆపేయచ్చు సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ సో అర్థమైందా అర్థం కదా నెక్స్ట్ వన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ మనకి
నవోదయ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి రాసుకోండి. రాసారా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. ద కాస్ట్ ప్రైస్. ఎస్, క్వశ్చన్ స్టార్టింగ్ లోనే కాస్ట్ ప్రైస్ గురించి మాట్లాడతారు. సో కాస్ట్ ప్రైస్ అన్న షార్ట్ కట్ లో సిపి అన్న రెండు ఒకటే. సో ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఈజ్ 100 రూపీస్. ఎస్, ఒక బుక్ ఉందంట. ఏంటంటే ఏ బుక్ అన్నా వన్ బుక్ అన్నా రెండు ఒకటే. చూడండి ఇక్కడ ఏ బుక్ ఉంది. సో ఏ బుక్ అన్నా వన్ బుక్ అన్నా రెండు ఒకటే. అంటే ఏంటి, ఒక బుక్ కి సంబంధించి కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 100 రూపీస్. సో ఫస్ట్ సెంటెన్స్ నాకు అర్థమైంది కదా. ఏమర్థమైంది? ఒక బుక్ కు సంబంధించి ఏ బుక్ అన్నా వన్ బుక్ అన్నా రెండు ఒకటే. సో ఏ అండ్ వాటిని ఆర్టికల్స్ అంటామని చెప్పి ఇవి ఎప్పుడు కూడా వన్ ఐటమ్ రిప్రజెంట్ చేస్తాయి. మీకు ఆర్టికల్స్ లో చెప్తాం. సో ఏ బుక్ అంటే వన్ బుక్. సో వన్ బుక్ యొక్క సిపి ఎంత అంటే 100 రూపీస్. అదే రాసుకుందండి. వన్ బుక్ యొక్క సిపి ఆఫ్ వన్ బుక్. సిపి ఆఫ్ వన్ బుక్ ఎంత అండి? 100 రూపీస్. ఇక్కడ దాకా అర్థంగా నెక్స్ట్ సెంటెన్స్ వెళ్దామండి. ఏ షాప్ కీపర్. ఎస్, షాప్ కీపర్ అంటే ఎవరు? సో ఎవరైతే షాప్ రన్ చేస్తున్నారో వాళ్ళు మనం షాప్ కీపర్ అంటాం. సో ఏం చేశారు? ఏ షాప్ కీపర్ సెల్స్. ఎస్, సెల్స్ అని వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడతారు? ఏ షాప్ కీపర్ సెల్స్, ఆ షాప్ కీపర్ సెల్ చేస్తాడు, అమ్ముతాడు. వేటిని అమ్ముతున్నాడు? 3 such books. ఎస్, 3 such books. సార్ సచ్ అంటే ఏంటి సార్? అలాంటి బుక్స్. ఇక్కడ ఏ బుక్ గురించి అయితే మాట్లాడుతున్నారో, ఇక్కడ ఏ బుక్ అయితే కొన్నారో, కాస్ట్ ప్రైస్ ఉందో, సచ్ బుక్స్ అండి, అలాంటి బుక్స్ నే. సో అలాంటి బుక్స్ నే ఎన్ని బుక్స్? 3 such books. సో అలాంటి 3 పుస్తకాలని ఏం చేశారు? సెల్ చేశారంట 275 రూపీస్ కి. సో 275 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్. ఇదిగోండి సెల్స్ అని వచ్చింది. ఎస్, 275 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్. కానీ ఆ 275 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అనేది ఒక బుక్ దా 3 బుక్కుల్లో చూసి చెప్పండి. చూడండి ఒకసారి. ఏ షాప్ కీపర్ సెల్స్ 3 such books. ఎస్, 3 books యొక్క సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3 books. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3 books హౌ మచ్? 275. నెక్స్ట్ వాట్ అంటే ఏమిటి? సో వాట్ ఈజ్ హిజ్ అంటే ఎవరు? ఆ షాప్ కీపర్ గురించి మాట్లాడతారు. హిజ్ అంటే ఎవరు? ఆ షాప్ కీపర్. సో వాట్ ఈజ్ హిజ్ ప్రాఫిట్ ఆర్ లాస్? అతనికి వచ్చే ప్రాఫిట్ లేదా లాస్ ఎంత అంటే ఏంటి? అతనికి వచ్చేది ప్రాఫిట్ ఆర్ లాస్ మనల్ని ఐడెంటిఫై చేయమన్నాడు. ఇక్కడ క్వశ్చన్ మనకి క్లియర్ గా చెప్పట్లేదు. ప్రాఫిట్ కనుక్కోండి, లాస్ కనుక్కోండి మనం చెప్పట్లేదు. మనల్నే డిసైడ్ చేయమన్నాడు. ఏం డిసైడ్ చేయమన్నాడు? అతనికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? ఒకవేళ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఒకవేళ లాస్ వస్తే లాస్ ఎంత వస్తుంది, మనల్నే డిసైడ్ చేయమన్నారు. ఇక్కడ ఇప్పుడు తెలియబడుతుంది. ఒక పుస్తకం యొక్క కొన్న వేల 100 రూపాయలు. అదే రాశాను. ఒక పుస్తకం యొక్క కొన్న వేల 100 రూపాయలు. నెక్స్ట్ ఒక అంగడివాడు. ఎస్, అంగడివాడు అన్న షాపు వాడర్ అన్న రెండు ఒకటి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎవరైతే షాప్ రన్ చేస్తున్నారో వాళ్ళని అంగడివాడు అంటారు. సో మన ఏపీలో కొన్ని ప్లేసెస్ లో షాప్ ఓనర్స్ ని అంగడివాడు అంటారు, కొన్ని ఏరియాస్ లో. ఓకేనా? ఒక అంగడివాడు షాప్ ఓనర్ ఏం చేశారంట? అలాంటి 3 పుస్తకాలని. ఎలాంటి 3 పుస్తకాలని? ఇక్కడ ఏ పుస్తకాన్ని అయితే కొన్నాడో సేమ్ అలాంటి 3 పుస్తకాలని ఏం చేశారు? 270 రూపాయలకి అమ్మాడు. సో అదే రాశారు. సెల్లింగ్ ప్రైస్ 3 books is 275. నెక్స్ట్ అతనికి వచ్చిన లాభం లేదా నష్టం ఎంత? సో మనల్ని కనుక్కోమన్నాడు. లాభం వస్తుందా నష్టం వస్తుందా మనం డిసైడ్ చేయాలి. ఇక్కడ దాకా అర్థమైంది. ఎస్, ఇక్కడ దాకా చాలా మంది స్టూడెంట్స్ చేస్తారు. నేను చెప్తున్నా కదా, 100లో 90% ఏంటంటే 100లో 90% స్టూడెంట్స్ ఇక్కడ దాకా చేసేస్తారు. ఇక్కడ దాకా చేసేసి తర్వాత క్వశ్చన్ ఏం కనుక్కోమన్నారు? వాట్ ఈస్ ఇస్ ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంటేజ్. సో ప్రాఫిట్ అండ్ లాస్ కానీ రావాలి మనం ఏం చేస్తాం? జనరల్ గా ఎస్పీ నుంచి సిపి అని తీయచ్చు, సిపి నుంచి ఎస్పీ తీసేయచ్చు. ఈ రెండు చూసి సబ్ట్రాక్ట్ చేస్తారు. సబ్ట్రాక్ట్ చేసి 175 ఆన్సర్ అంటారు. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఈ రెండు సబ్ట్రాక్ట్. మనం అడిగింది ఏంటి? ప్రాఫిట్ లాస్ అని అడిగారు కదా. సో ప్రాఫిట్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తామో చెప్పాలి. సెల్లింగ్ ప్రైస్ నుంచి సిపి తీసేస్తాము, లేదు లాస్ కనుక్కోవాలంటే సిపి నుంచి ఎస్పీ తీసేస్తాం. అలా చేసి చాలా మంది ఏం చేస్తారు? 274 నుంచి 100 తీసేసి సార్ ఆన్సర్ 175 సార్ అని చెప్పి ఇది కానీ పిక్ చేస్తారు. కానీ రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే నేను మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ చెప్పినప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. ఏంటో పాయింట్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఎన్ని బుక్స్ కి అయితే ఉంటుందో సెల్లింగ్ ప్రైస్ కూడా అన్ని బుక్స్ కి ఉండాలి. చెప్పాలి, గుర్తు వస్తుంది కదా. సో కాస్ట్ ప్రైస్ లో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని అయితే ఉంటాయో సెల్లింగ్ ప్రైస్ లో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అన్నీ ఉండాలి. ఆర్ రివర్స్, సెల్లింగ్ ప్రైస్ లో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని అయితే ఉంటాయో కాస్ట్ ప్రైస్ లో కూడా నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అన్ని ఉండాలి. రెండు కూడా సేమ్ అవ్వాలి. ఇక్కడ ఒక బుక్ ఉండి ఇక్కడ 3 books ఉంటే ఆ వాల్యూస్ డైరెక్ట్ యూస్ చేస్తారంటే అవ్వదు, పని అవ్వదు. గుర్తొస్తుంది చెప్పిన పాయింట్.
ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది ఒక బుక్ కి సంబంధించింది ఇవ్వడు, 1 బుక్. కానీ సెల్లింగ్ ప్రైస్ 3 బుక్స్, రెండు ఎలా కంపేర్ చేస్తావు? చేయకూడదు కదా. ఆ పాయింట్ ఏం చెప్పిన రోజు మీకు ఎప్పుడైనా ప్రాఫిట్ అండ్ లాస్ అయిన చాప్టర్ లో కాస్ట్ ప్రైస్ అనేది ఎన్ని ఆర్టికల్స్ కి అయితే ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని అయితే ఉంటాయి, సెల్లింగ్ ప్రైస్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ ఒక బుక్ ఉంటే ఇక్కడ కూడా ఒక బుక్కే ఉండాలి, రివర్సే. ఇక్కడ 3 బుక్స్ ఉంటే ఇక్కడ 3 బుక్స్ ఉండాలి. ఈ విధంగా సేమ్ చేసుకోవాలి. సో ఈ పాయింట్ బేస్ చేసుకుని నేనేం చేస్తానంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 3 బుక్స్ ఉంది కదా, కాస్ట్ ప్రైస్ కూడా 3 బుక్స్ కి చేసుకుంటా. కాస్ట్ ప్రైస్ కూడా 3 బుక్స్ కి, సిపి ఆఫ్ 3 బుక్స్ చెప్పండి, మీరు చెప్పాలి. ఒక బుక్ కాస్ట్ ప్రైస్ 100 అయినప్పుడు చూడండి, ఒక బుక్ కాస్ట్ ప్రైస్ 100 అయినప్పుడు 3 బుక్స్ కాస్ట్ ప్రైస్ ఎంత? వెరీ గుడ్, 300. మీరు అడగచ్చు సార్ రివర్స్ చేయొచ్చు కదా సార్. రివర్స్ అంటే ఏంటి సార్? ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఒక బుక్ ఉంది కదా, సెల్లింగ్ ప్రైస్ ఒక బుక్ చేయొచ్చు. మీరు అలా ట్రై చేస్తాం, చేయొచ్చు, ఓకేనా? సో నేనేం చేశానంటే ఇవ్వండి చూడండి ఒకసారి, ఇక్కడ సిపి అనేది ఇక్కడ 3 బుక్స్ ఉంది, ఇక్కడ ఎస్పీ అనేది 3 బుక్స్ ఉంది. ఇప్పుడు ఈ వాల్యూస్ డైరెక్ట్ యూస్ చేయొచ్చు, క్లియర్ లేదా? సో ఇప్పుడు మనకి సిపి ఎంతండి? 300 రూపీస్. జాగ్రత్త చూడండి, సిపి ఏమో 300 రూపీస్, ఎస్పీ అంట 275 రూపీస్. సో ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసి చెప్పండి నాకు కన్ఫర్మ్ చేసి చెప్పండి. ఈ ట్రాన్సాక్షన్ లో ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా చూసి చెప్పండి ఫాస్ట్ గా. ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? వాడు గుర్తుపెట్టుకుని ఆల్రెడీ మీకు ఆ చాప్టర్ లో చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడైనా సరే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ప్రాఫిట్ విల్ కమ్, ప్రాఫిట్ మాత్రమే వస్తుంది, లాభం మాత్రమే వస్తుంది. అర్థమైందా? అమ్మిన వేల అనేది కొన్న వేల కన్నా ఎక్కువ ఉంటే మనకు లాభం మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటే, సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటే లాస్ విల్ కమ్. అమ్మిన వేల అనేది కొన్న వేల కన్నా తక్కువ ఉంటే నీకు నష్టం వస్తుంది. సో ఈ పాయింట్స్ బేస్ చేసుకొని ఇప్పుడు కంపేర్ చేసి చెప్పండి. ఇక్కడ మనకి సిపి ఎస్పీ అనేది చూడండి, ఎస్పీ 275, సిపి అనేది 300. సో ఎస్పీ అనేది సిపి కన్నా తక్కువ ఉంది, ఎస్పీ అనేది సిపి కన్నా తక్కువ ఉంది. వాట్ విల్ కమ్? లాస్ విల్ కమ్. లాస్ వస్తుంది, లాస్ మాత్రమే వస్తుంది. సో ఎంత వస్తుందంటే ఏం చేయాలి? 2 సబ్ట్రాక్షన్ చేయాలి. సో 300 నుంచి 275 తీసేస్తే, 300 నుంచి 275 తీసేస్తే 25. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. లాస్ ఎంత అంటే 25. ఎక్కడ ఆప్షన్ నెంబర్? లాస్ 25, ఆప్షన్ నెంబర్ డి. సో అర్థమైందా? అర్థం కదా? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి నవోదయ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. పెట్టారా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. ద సమ్. ఎస్, సమ్ అంటే ఏం చేస్తాం చెప్పాలి. సమ్ అంటే ఏం చేస్తాం? వెరీ గుడ్, ఎడిషన్ చేయాలి, ప్లస్ చేయాలి. ఎస్, ద సమ్. క్వశ్చన్ స్టార్టింగ్ లోనే సమ్ గురించి మాట్లాడతారు, కానీ దేని యొక్క సమ్? ద సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఎస్, డిజిట్స్ యొక్క సమ్. సో డిజిట్స్ ఏం చేయాలి? సమ్ చేయాలి. కానీ ఆ డిజిట్స్ దేనికి సంబంధించింది? ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ నంబర్. ఎస్, ఒక నెంబర్ కి సంబంధించి ఏవైతే డిజిట్స్ ఉంటాయో, అసలు నెంబర్ లో డిజిట్స్ ఉంటాయి ఉండవా? ఒక నెంబర్ లో డిజిట్స్ అనేవి ఉంటాయండి. ఎస్, ఉంటాయి. ఎస్, ఒక నెంబర్ తీసుకోవాలంట, ఆ నెంబర్ లో ఏవైతే డిజిట్స్ ఉంటాయో ఆ డిజిట్స్ ఏం చేయాలి? సమ్ చేయాలి, ప్లస్ చేయాలి. ఒక ప్లస్ చేసాం. నెక్స్ట్ ఈజ్ సబ్ట్రాక్టెడ్. ఎస్, మనం ఏదైతే ఒక నెంబర్ లో డిజిట్స్ మనం సమ్ చేసామో ఆ సమ్ తర్వాత ఏం చేయమంటారు? సబ్ట్రాక్ట్ చేయమంటున్నారు. ఇక్కడ ఏదైతే సమ్ వచ్చిందో ఆ సమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక నెంబర్ లో ఉన్న డిజిట్స్ అన్ని కూడా ప్లస్ చేస్తే మనకు సమ్ వచ్చింది కదా. ఇక్కడ వచ్చిన వాల్యూ తర్వాత ఏం చేయమన్నారు? ఇవ్వాలి. ఈజ్ సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేయడం మైనస్. ఎస్, సబ్ట్రాక్ట్ చేయండి. ఎక్కడి నుండి? ఫ్రమ్ అంటే ఏంటి? ఎక్కడి నుండి? ఫ్రమ్ ద నెంబర్. ఎస్, ఇక్కడ ఏ నెంబర్ గురించి అయితే మాట్లాడుతున్నామో, ఇక్కడ ఏ నెంబర్ లోని డిజిట్స్ మనం సమ్ చేస్తున్నాం అదే నెంబర్ లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి అంట. సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక నెంబర్ తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఆ నెంబర్ లో ఉన్న డిజిట్స్ అన్ని కూడా ప్లస్ చేసేయాలి. ప్లస్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది కదా, మళ్ళీ ఆ వాల్యూని తీసుకెళ్ళి అదే నెంబర్ లో చేయించాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ కాదు. నెక్స్ట్ ద రిజల్టింగ్ నెంబర్. ఎస్, ఈ విధంగా సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకు నెంబర్ వస్తుంది కదా, కొత్త నెంబర్ వస్తుంది కదా. సో ఆ కొత్త నెంబర్ రిజల్టింగ్ నెంబర్ అంటారు. సో ఆ వచ్చిన నెంబర్ అనేది దట్ రిజల్టింగ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై క్వశ్చన్ మార్క్. ఎస్, ఆ కొత్తగా వచ్చిన నెంబర్ అనేది రిజల్టింగ్ నెంబర్ అనేది ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై. సో ఏ నెంబర్ తో డివిజిబుల్ అవుతుంది అంటే 2 తో డివిజిబుల్ అవుతుందా, 7 తో డివిజిబుల్ అవుతుందా, 5 తో డివిజిబుల్ అవుతుందా, 9 తో డివిజిబుల్ అవుతుందని చెప్తారు. క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. క్వశ్చన్ లో ఎక్కడైనా సరే ఆ నెంబర్ గురించి ఏమైనా మాట్లాడారా అంటే నెంబర్ వాల్యూ ఇచ్చారా? ఆ నెంబర్ ఇది అని చెప్పి పర్టికులర్ ఈ వాల్యూ అని చెప్పిన క్వశ్చన్ ఎక్కడ ఇచ్చారా? మనకి ఎక్కడ నెంబర్ లేదు చూడండి.
మొత్తం అంతా ఒక వర్డ్స్ తప్ప ఎక్కడో కూడా మనకి న్యూమర్ ఆర్ నెంబర్ కనబడట్లేదు. సో మనం ఏం చేయాలి, ఆ నెంబర్ మనమే ఉంచుకొని మనమే తీసుకోవాలి. నీ ఇష్టం, ఏ నెంబర్ తీసుకున్నా పర్వాలేదు, ఆ నెంబర్ తీసుకొని నువ్వు టెస్ట్ చేయాలి. ఏంటంటే ఇక్కడ ఏదైతే నెంబర్ చెప్తున్నారో ఆ నెంబర్ నువ్వే తీసుకోవాలి. సో ఈ క్వశ్చన్ అంతా కూడా అప్లికేషన్ ఓరియంటెడ్. సో నువ్వే టెస్టింగ్ చేసుకోవాలి. ఏంటంటే నువ్వే టెస్ట్ చేసుకోవాలి. ఏం టెస్ట్ చేయాలి, నీకు నచ్చిన నెంబర్ తీసుకో. ఎనీ నెంబర్ యూ కెన్ టేక్, ఏ నెంబర్ అని తీసుకోవచ్చు. తీసుకొని ఇదంతా కూడా నువ్వు అప్లై చేసి చూపించాలి. సో తర్వాత ఏం చేయాలి, ఆ వచ్చిన నెంబర్ ఈ కింద ఉన్న నెంబర్స్ దేంతో డివిజిబుల్ అవుతుందో చూడాలి. ఇప్పుడు తెలియదు చూడండి, ఒక సంఖ్య యొక్క అంకెల మొత్తమును. ఎస్, సంఖ్య అంటే ఆటోమేటిక్ అంకెలు ఉంటాయి కదా, ఎస్ ఉంటాయి. ఒక సంఖ్య యొక్క అంకెల మొత్తం, ఒక సంఖ్యలో ఏవైతే అంకెలు ఉంటాయో ఆ అంకెలు ఉంది మొత్తం మనం ప్లస్ చేయాలి. ప్లస్ ఉంటాం మొత్తం అంటాం. ఆ మొత్తం ఏం చేయాలి, ఆ సంఖ్య నుండి తీసివేస్తే వచ్చు సంఖ్య. సో ఇక్కడ ఏదైతే మొత్తం వచ్చిందో దాన్ని ఏం చేయాలి, మనం తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న సంఖ్య నుండి తీసివేయాలి. తీసివేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒక వాల్యూ వస్తుంది కదా. సో తీసివేస్తే వచ్చు సంఖ్య, తీసివేసిన తర్వాత నీకు ఏదైతే కొత్త సంఖ్య వచ్చిందో ఆ సంఖ్య ఎల్లప్పుడూ దేంతో భాగింపబడుతుంది. సో దీంతో భాగింపబడుతుందా, దీంతో పడుతుందా, దీంతో పడుతుంది, దీంతో పడుతుంది మనం చెప్పాలి. ఎస్, మనం ఏం చేద్దామంటే మనమే నెంబర్స్ తీసుకోవాలి కదా. ఎస్, మనం ఏం చేద్దాం అంటే 3 నెంబర్స్ తీసుకొని టెస్టింగ్ చేద్దాం. దీంట్లో ఒక నెంబరు, దీంట్లో ఒక నెంబర్, దీంట్లో నీ ఇష్టం. నేను మళ్ళీ చెప్తాను, ఆ నెంబర్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఎనీ నెంబర్. ఫస్ట్ నేను 2 డిజిట్ నెంబర్ తీసుకుంటాను. ఫస్ట్ నెంబర్ 2 డిజిట్ ఏం తీసుకున్నాం, 15 తీసుకున్నాను. ఫస్ట్ నెంబర్ 15 తీసుకున్నాను. ఓకేనా, ఏం చేయాలి తర్వాత రండి, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఏం చేద్దాం, డిజిట్స్ సమ్ చేద్దామండి. సో 1 + 5 6. నేను తీసుకున్న నెంబర్ 15, గుర్తుపెట్టుకోండి, నేను తీసుకున్న నెంబర్ 15. తర్వాత ఏం చేయాలి, ఆ నెంబర్ యొక్క డిజిట్స్ సమ్ చేయాలి. 5 + 1 6, 6 వచ్చింది. తర్వాత ఏం చేయాలి, ఆ సమ్ ని సబ్ట్రాక్ట్ చేయండి. 6 ని సబ్ట్రాక్ట్ చేయాలి దేని నుంచి, ఫ్రమ్ ద నెంబర్. ఎస్, 15 - 6 ఎంత, 9. ఎస్, ద రిజల్టింగ్ నెంబర్. ఎస్, మనకి ఏదైతే తీసివేయగా వచ్చిందో దాని రిజల్టింగ్ నెంబర్ అంటారు. సో దట్ రిజల్టింగ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై. క్రింద వాటిలో దేంతో డివిజిబుల్ అవుతుంది. సో డివిజిబుల్ అవడం వలన ఆ టేబుల్లో రావడం వల్ల 2 ఒకటే. ఏంటంటే డివిజిబుల్ అవడం వలన ఆ టేబుల్లో రావడం వల్ల 2 ఒకటే. సో ఇక్కడ నాకు వచ్చే రిజల్టింగ్ నెంబర్ అనేది 2 టేబుల్ చదువుతూ వస్తుందా, రాదు. ఇక్కడ వచ్చే 9 అనేది 7 టేబుల్ చదువుతూ వస్తుందా, రాదు. 5 టేబుల్ చదువుతూ 9 వస్తుందా, రాదు. కానీ 9 టేబుల్ చదువుతూ 9 వస్తుందా, ఎస్ వస్తుంది. టిక్ చేయండి, ప్రస్తుతం టిక్ చేయండి. ఏదో ఒక నెంబర్ టెస్ట్ చేసి ఆన్సర్ పెట్టేవాడు, ఒక 2-3 నెంబర్స్ చెకింగ్ చేసుకోవాలి, మనం టెస్ట్ చేయాలి. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక నెంబర్ తీసుకున్నప్పుడు 9 అయింది, అలాగే చెప్పి ఆన్సర్ పెట్టకూడదు. ఇంకో 2-3 నెంబర్స్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్, ఇందాక 2 డిజిట్ నెంబర్ తీసుకున్నాం కదా, ఈసారి ఏం చేద్దాం, 3 డిజిట్ నెంబర్ తీసుకున్నాం. 168 తీసుకున్నాం. మీ ఇష్టం, ఏ నెంబర్ అని తీసుకోవచ్చు, మళ్ళీ చెప్పాను. తర్వాత ఏం చేయాలి, ఈ నెంబర్ యొక్క డిజిట్స్ ప్లస్ చేయాలి. 8 + 6 14, 14 + 15. తర్వాత ఏం చేయాలి, సమ్ నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. దేని నుంచి, అదే నెంబర్ నుంచి. సో 15 సబ్ట్రాక్ట్ చేద్దాం. 8 - 5 3, 6 - 1 5 1. సో 153 అనేది మనకి 2 టేబుల్ చదువుతున్నప్పుడు వస్తుందా, 7 టేబుల్ చదువుతున్నప్పుడు వస్తుందా, 5 టేబుల్ చదువుతున్నప్పుడు వస్తుందా, 9 టేబుల్ చదువుతున్నప్పుడు వస్తుందా మనం చెక్ చేయాలి. మీకు ఒక్కసారి మేము టేబుల్ 153 దాకా చదవలేము సార్, ఇక్కడ ఏ టేబుల్ కూడా మేము 153 వచ్చేదాకా మేము చదవలేము సార్ అంటే మనం ఏం చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు. లేదు అంటే డివిజిబుల్ రూల్స్ కూడా అప్లై చేయొచ్చు. సో నేనేం చేస్తానంటే డివిజిబుల్ రూల్స్ అప్లై చేస్తాను. సో ఫస్ట్ ఇది ఆల్రెడీ అయ్యింది కదా, సో 9 డివిజిబుల్ రూల్ అప్లై చేస్తాను. 9 డివిజిబుల్ రూల్ మీరు చెప్పండి, 9 డివిజిబుల్ రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అనేవి 9 టేబుల్ లో రావాలి. 5 + 3 8, 8 + 1 9. ఎస్ 9 వచ్చింది. సో ఇది కూడా మనకి, ఈ నెంబర్ కూడా మనకి 9 తో డివిజిబుల్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తాను, డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేసుకోవచ్చు, డివిజన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇంకొంచెం టెక్నిక్ చెప్తా, 153ని 9 తో డివిజన్ చేసుకొని చూపిస్తా. 153 9 తో డివిజన్ చేసి చూపిస్తా. సో 15, 9 టేబుల్ 15 110, సబ్ట్రాక్షన్ చేస్తే 6, ఒక డిజిట్ తీసుకుంటే 3. సో 9 టేబుల్ 63 వస్తుంది, 7 times 63. సో రిమైండర్ 0 వచ్చింది. సో రిమైండర్ 0 వచ్చిందంటే ఆ రిజల్టింగ్ నెంబర్ అనేది మనకి ఏమవుతుంది, 9 టేబుల్ వస్తుంది. సో అంటే 2 నెంబర్స్ ఓకే, ఇంకా ఆన్సర్ పెట్టేయచ్చు. ఇంకో టెస్ట్ చేద్దాం. థర్డ్ నెంబర్ తీసుకున్నాం, 348. 340 ఆల్రెడీ 168 వచ్చింది కదా, 342 తీసుకున్నాం. 342 తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఆ డిజిట్స్ అన్ని ప్లస్ చేయాలి. 2 ప్లస్ చేద్దాం. 2 + 4 6, 6 + 3 9. సో 9 దీని సబ్ట్రాక్ట్ చేయాలండి. సో 2 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేయగలం అంటే చేయలేం. బాగా తీసుకుంటే ఇది ఎంత అవుతుంది, 3 అవుతుంది, 12 అవుతుంది. సో 12 - 9 3 3 3. ఏం చేయాలి, ఈ రిజల్టింగ్ నెంబర్ అనేది ఏ టేబుల్లో వస్తుంది, ఆల్రెడీ 9 వచ్చేస్తుంది కదా, 9 చెక్ చేద్దానండి.
సో 333 అనేది 9 టేబుల్ వస్తుందా రావట్లా సార్ మేము 9 టేబుల్ 333 వచ్చేదా చదవలేము సార్ ఓకే ఎవరు చదవమన్నాడు వద్దు కానీ ఏం చేయొచ్చు 9 తో డివిజన్ చేయ దీన్ని 9 తో డివిజన్ చేయడం అన్నా టేబుల్ చదవడం డివిజిబుల్ రూల్స్ అప్లై చేయడం మూడు ఒకటే సో ఫస్ట్ నేను ఏం చేస్తాను డివిజిబుల్ రూల్ అప్లై చేస్తాను వాట్ ఈస్ 9 డివిజిబిలిటీ రూల్ 9 యొక్క భాజ్య సూత్రం ఏంటి సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అనేవి 3 + 3 6 6 + 3 9 ఎస్ 9 అనేది 9 టేబుల్ వస్తుంది కాబట్టి ఈ రిజల్టింగ్ నెంబర్ కూడా 9 తో డివిజిబుల్ అవుతుంది లేదు అంటారా డివిజన్ చేయండి 333 ని 9 తో డివిజన్ చేయండి సో 33 తీసుకోండి సో 9 3s 27 9 4s 36 ఎక్కువ పడుతుంది కాబట్టి 9 3s 27 సో సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత అండి 6 వస్తుంది సో తించుకుంటే 63 సో again 9 టేబుల్ లో 63 అనేది 7 టైమ్స్ వస్తుంది సో 63 0 సో 0 రిమైండర్ వచ్చింది సో అర్థమైందా సో మన ఆన్సర్ ఏంటండి ఆప్షన్ డి అంటే ఏంటి ఒక నెంబర్ లోని డిజిట్స్ అన్నిటిని కూడా ప్లస్ చేసి అదే నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆ రిజల్టింగ్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా ఆల్వేస్ ఎప్పుడు కూడా 9 తోనే డివిజిబుల్ అవుతుంది ఆర్ 9 టేబుల్ లోనే వస్తుంది ఆర్ 9 యొక్క డివిజిబుల్ రూల్ సాటిస్ఫై చేస్తుంది సో అర్థమైందా అర్థం కదా